గాంధీ హాస్పిటల్లో ఫోరెన్సిక్ పీజీ చదువుతున్న జాన్ పాల్ నివాసంలో సోదాలు చేశామన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు. అతని నివాసంలో 3 లక్షల విలువైన 6 రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్ లో మొదటిసారి గుమ్మస్ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రమోద్, సందీప్, శరత్లు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామన్నారు. త్వరలో ఆ ముగ్గురిని అరెస్టు చేస్తామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్లో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఇటు ఎక్సైజ్ అదేవిధంగా ఈగల్ టీం నిరంతరం డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతుంది. రీసెంట్గా ఒక వైద్యుడు డ్రగ్స్ వాడడం కాదు అమ్మకాలు జరుపుతున్నాడని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం రావడంతో మెరుపుదాడి చేసి అక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్తో పాటు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లాంటి సమాచారం వచ్చింది? ఈయన డ్రగ్స్ ఎప్పటి నుండి వాడారు? జోసెఫ్ పాల్ అనే పీజీ స్టూడెంట్ గాంధీ మెడికల్ కాలేజీలో తన ఫ్రెండ్స్తోని రెగ్యులర్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, సమ్టైమ్స్ అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు నిన్న రోజున అతన్ని హౌస్ సెర్చ్ చేశాం. సో ఇంట్లో హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మేము ఐడెంటిఫై చేశాం. అందులో కొకేన్ ఉంది, ఓజీ కుష్ ఉంది, టీహెచ్సి గమ్మీస్ అని నోట్లో వేసుకొని దే విల్ బి చూల్డ్. సో ఫస్ట్ టైం ఒక న్యూ టైప్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టాన్స్ నోటీస్ చేశాం. అదేవిధంగా హషీష్ ఉంది, తర్వాత మిత్ ఉంది, ఎండిఎంఏ ఇన్ గుడ్ క్వాంటిటీస్. సో వీటన్నిటి సోర్స్ ఏందని వెరిఫై చేసినప్పుడు హీఈస్ గెటింగ్ ఫ్రమ్ బెంగళూరులో ఒక నైజీరియన్ ద్వారా హీ సెక్యూరింగ్ అనేది తెలిసింది. ఇతను వెళ్తున్నాడు, ఇతని ఫ్రెండ్స్ కూడా బెంగళూరుకి వెళ్తున్నారు. సో దే ఆర్ కన్స్యూమింగ్ ఇన్ ముషీరాబాద్, ఎస్పెషలీ అతని రెసిడెన్షియల్ ఏరియా ఫ్రెండ్స్తో కన్జ్యూమ్ చేస్తున్నాడు. వి ఐడెంటిఫైడ్ హిస్ ఫ్రెండ్స్ సందీప్ లోకలీ అండ్ వన్ మోర్ శరత్ అండ్ ప్రమోద్. బోత్ శరత్ అండ్ ప్రమోద్ రైట్ నౌ దే ఆర్ ఇన్ బెంగళూరు. సో వీఆర్ యాంటిసిపేటింగ్ దే కమ్ విత్ సమ్ డ్రగ్స్. డెఫినెట్లీ వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మొత్తం ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలుగా జాన్ పాల్ ఈ డ్రగ్స్ వాడుతున్నారు సార్? గత కొన్ని నెలల నుంచి వాడుతున్నది అనేది మాత్రం ఫ్యాక్ట్. బికాస్ కరెంట్ డేట్లో హీ ఈజ్ కన్స్యూమింగ్ రెగ్యులర్లీ. సో ఆల్మోస్ట్ హీ ఈజ్ అడిక్టెడ్. సో ఫ్రమ్ సెవరల్ మంత్స్ హీ ఈజ్ కన్స్యూమింగ్. ఎవరెవరికి సప్లై చేస్తున్నారు సార్? అంటే వైద్యులకే ఇంకా సప్లై చేస్తున్నారా? గతంలో కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసినప్పుడు చాలామంది వైద్యులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మీ సోదాల్లో జాన్ పాల్ ఎవరెవరికి ఇంకా ఈ డ్రగ్స్ అంతా కూడా సరఫరా చేసినట్టు గుర్తించారు? నిన్నటి అబ్జర్వేషన్లో తన క్లోజ్ ఫ్రెండ్స్ నాన్ మెడికల్ పీపులే ఉన్నారు. మేబీ సమ్ కొలీగ్స్, క్లాస్మేట్స్ కూడా ఉండొచ్చు. అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. బట్ నిన్నటి అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని ప్రైమరీగా చూస్తే సోర్స్ వర్కౌట్ చేశాం. హైదరాబాద్లో మీరు అమ్ముతూ ఎవరికి అమ్ముతారు అంటే సందీప్ అనే వ్యక్తికి కూడా ఇస్తున్నాడు. సో సందీప్ కూడా మేము ట్రాక్ చేసాం, కానీ వీ కొంట్ గెట్ హిమ్. సో మెడికల్ సైడ్ చూస్తే మాత్రం ఈజ్ ద ఓన్లీ పర్సన్, పీజీ స్టూడెంట్ మాత్రం పక్కాగా ఐడెంటిఫైడ్. అంటే ఈ కాలంలో దాడులు ఎక్కువైనాయి, అయినప్పటికీ కూడా ఏ విధంగా హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయి? కొత్త మార్గాలు ఏమైనా అన్వేషిస్తున్నారా సార్? అసలు ఎక్కువ శాతం వీళ్ళు బై ఓల్వో బస్సెస్లో వస్తున్నారు. బస్ చెకింగ్స్ కొంచెం తక్కువ ఉంటున్నాయి. మేబీ దే విల్ కమ్ ఇండివిజువల్లీ ఆల్సో లైక్ ఇన్ దేర్ ఓన్ వెహికల్స్. సో ఎస్పెషల్లీ గోవా నుంచి అబ్జర్వ్ చేశాము, బెంగళూరు నుంచి కూడా దేర్ ఓన్ వెహికల్స్లో రావచ్చు. ఇతను మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నారనేది ఒకటి ఫ్యాక్ట్ ఐడెంటిఫై అయింది. దే ఆర్ కమింగ్ ఇన్ బస్సెస్. కొత్త రకం డ్రగ్స్ పట్టుకున్నామంటున్నారు, చూయింగ్ గమ్ చేస్తే మత్తెక్కుతుందని. అసలు అది ఎక్కడి తీసుకొచ్చారు? అక్కడ ఎంత కొనుగోలు చేస్తున్నారు? ఇక్కడ ఎంతకు అమ్ముతున్నారు సార్ డ్రగ్స్? టీహెచ్సి గమ్మీస్ అనేది మొదటిసారి మా దృష్టికి వచ్చిందండి. అది నోట్లు వేసుకొని చూసేస్తారని చెప్తున్నారు. ఒక్కొక్కటి దే విల్ బీ ఇన్ థౌజండ్స్లో ఉన్నాయి. దే ఆర్ సెల్లింగ్ ఇట్ మల్టిప్లై 1000ది to 3000 అట్లా అమ్ముతున్నారు. అట్లా సిమిలర్లీ విత్ మిత్, ఎండిఎంఏ అనుకోండి, కొకేన్ అనుకోండి, దే ఆర్ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ when compared to these THC gummies. సార్, ముఖ్యంగా వైద్యులు ఇలాంటి డ్రగ్స్ వాడితే చాలా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వైద్యం చేస్తారు కాబట్టి కౌన్సిలింగ్ కానీ ఇట్లా మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇటు హాస్పిటల్లో పనిచేసే డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వైద్యులకు మీరు ఎలాంటి సూచన చేస్తారు? ఒకవేళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? డ్రగ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడి. అది డాక్టర్ కావచ్చు, లేకపోతే టెక్కీ కావచ్చు. అది మన ఇండివిజువాలిటీ బట్టి ఉంటుంది.
దే షుడ్ బి మోర్ కాషియస్. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకున్న వ్యక్తి డ్రగ్స్ వైపు పోవడం మాత్రం దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫెనామినా. వాళ్ళు 10 మందికి రేపు మెడికల్ సర్వీస్ ఇవ్వాలి కానీ దే షుడ్ నాట్ బి అడిక్టెడ్. సో మెడికల్ స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సార్ ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు అంటున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు ముగ్గురు, ఎప్పటిలోపు పట్టుకునే అవకాశం? ఇమ్మీడియట్గా వీఆర్ ట్రాకింగ్, వీ ఐడెంటిఫైడ్ దేర్ లొకేషన్స్. కరెంట్లీ మాత్రం ప్రమోద్ అండ్ శరత్ బెంగళూరులో ఐడెంటిఫై అయ్యారు. సందీప్ లోకల్లోనే ఉన్నాడు, బట్ అతని నిన్న ఆచూకీ మాత్రం అతను దొరకలేదు. బట్ విల్ క్యాచ్ హిమ్, బోత్ 3 ఆఫ్ దెమ్. అయితే డ్రగ్స్ వాడుతూ అదేవిధంగా అమ్మకాలు జరుపుతున్నటువంటి వైద్యుడు గాంధీ హాస్పిటల్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పీజీ చేస్తున్నటువంటి జాన్పాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. పక్కా సమాచారంతో ఆయన నివాసంలో సోదాలు చేయడంతో దాదాపు 3 లక్షల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.